హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఎద్దనపొడి అనే విలేజ్లో అయితే ఉన్నామండి. ఇది మండలం కిందకు వస్తుంది. బాపట్ల డిస్టిక్లోని ఒక మండలం అనమాట ఇది ఎద్దనపొడి అనేది. ఆ విలేజ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో వచ్చాము. ఇది వచ్చేసరికి మీకు చిలుకలూరిపేట నుంచి 19 కిలోమీటర్లు ఉంటుందండి. ఎగ్జాక్ట్గా పొలం వచ్చేసరికి 19 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మాకు ఒక 5 ఎకర్స్ బిట్ అనేది మంచి ల్యాండ్ విత్ పంట కాలువతో, ఇది కాలువ అండి. ఈ పంట కాలువతో వెళ్ళే వాటర్తో ఉండే మంచి బిట్ అనేది ఉంది. ఇది మీకు 30 అడుగుల డొంక రోడ్డు అనమాట. ఈ డొంక ఇంకో విలేజ్కి కనెక్ట్ అవుతుంది ముందుల. అలాగే ఇటు వెనక్కి వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళి ఇటు లెఫ్ట్కి వెళ్ళినా మనం బ్లాక్ టాప్ రోడ్, తార్ రోడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. బస్సులు దగ్గరలో అయితే బై వాక్ కూడా వచ్చేయచ్చు. మీరు వెహికల్ ఉంటే డైరెక్ట్ మీ కార్ లోపలికి ఈ పొలం దగ్గరికి అయితే వచ్చేస్తుంది. టోటల్ డీటెయిల్స్ అన్నీ నేను పొలం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం డీటెయిల్స్ చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని టోటల్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నేను పొలం చూపిస్తూ మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం వచ్చిన డొంక రోడ్డు మీద ఉన్నాం అనమాట. ఇది 30 ఫీట్ల డొంక రోడ్డు అండి. మీకు పొలం వచ్చేసరికి ఇది పొలము ఈ పత్తి చేనుకి హద్దుగా ఉంటుంది. మీకు మొత్తం 5 ఎకర్స్ అండి. ఇందులో శనగ తోట అయితే వేసేయడం జరిగింది. ఇది బ్లాక్ సాయిల్ అండి. సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ మొత్తం 5 ఎకర్స్ సింగిల్ బిట్ అండి. రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీకు 30 అడుగుల డొంక రోడ్డుకి అయితే ఉంటుంది. అలాగే మీకు పంట కాలువ ద్వారా వచ్చే వాటర్ ద్వారా మీకు ఇది సాగు చేయడం జరుగుతుంది అనమాట. ఇది క్లియర్ చూడండి. వాటర్ అయితే రెగ్యులర్గా స్టోరేజ్ ఉంటాయి అనమాట. వాటర్ అనేది మీరు రెగ్యులర్గా చూసుకోవచ్చు. ఇది మీకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. రోడ్డు కూడా ఉంది. డైరెక్ట్ కార్ అనేది మనకి రోడ్డుకి వచ్చేస్తుంది. విలేజ్ బై వాక్ వెళ్ళిపోవచ్చు. మీకు 500 మీటర్స్ లోపలే విలేజ్ అనేది ఉంటుంది. నేషనల్ హైవే వచ్చేసరికి మీకు మాటూరు దగ్గరకు వస్తుంది అనమాట. మాటూరు వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక 12 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఈ డిస్టెన్సెస్ అన్నీ నేను కింద కవర్ చేస్తాను. ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేది నేను ఇస్తాను, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 5 ఎకర్స్ బిట్ అండి. మీకు శనగ తోట అయితే వేశారు. ఒక పంట మాత్రమే వస్తుంది ఇక్కడ. రెండో పంట వేసుకోవచ్చు. బోర్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ వాటర్ ద్వారా అనేది మీకు సరిపోకపోవచ్చు. బోర్ వాటర్ కూడా పడతాయి మీకు ఇక్కడ, ఎటువంటి ఇబ్బంది లేదు. చుట్టూతో ఫెన్సింగ్ వేసుకోవచ్చు అండి. మీరు ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. ఎవరైనా ఫామ్ హౌస్ లాంటిది కట్టుకోవాలనుకుంటే మంచి ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు విలేజ్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఇటు కూడా మీకు విలేజ్ ఉంటుంది. రెండు విలేజెస్కి మధ్యలో ఉంటుంది ల్యాండ్ అనేది. మీకు 30 అడుగుల డొంక రోడ్డు ఉంటుంది. తార్ రోడ్ నుంచి కూడా మనం ఈజీగా రావచ్చు అనమాట. తార్ రోడ్ దిగితే ఒక 300 మీటర్స్లోనే ఈ రోడ్డు కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బస్ రోడ్ అనమాట. బస్ రోడ్ కూడా ఇది తార్ రోడ్కి బస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఈ ల్యాండ్ మంచి ల్యాండ్ అండి. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 5 ఎకరాలని చూడమని చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. ప్రైస్ వచ్చేసరికి ఈ ల్యాండ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 17 లక్షలు ప్రతి ఎకరానికి అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇది నెగోషియబుల్గా ఉంటుందండి. మనం డైరెక్ట్ రైతుతో కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. మీరు మొత్తం డీటెయిల్స్ చూశారు కదా. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.